హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో నాకు ఏదైతే నన్ను సాటర్డే ఎపిసోడ్లో సాక్రిఫైస్ గురించి జరిగిందో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ తెలిసినట్టే వాళ్ళు సాక్రిఫైస్ చేసినా చేయకపోయినా సంజన గారిని కంపల్సరీగా ఇంటి లోపలికి పంపిస్తారు. బికాజ్ ఆవిడని ఎవరు నామినేట్ చేయలేదు, జనాలు ఓటింగ్ కూడా లేదు కాబట్టి 100% తను వెళ్తుంది. బట్ జస్ట్ అక్కడున్న ఇంట్లో వాళ్ళకి అండ్ సంజన గారికి అండ్ మనకి కూడా తెలియడం కోసం ఎవరు చేయగలరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆ సాక్రిఫైస్ అనేది బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేశారనమాట. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఇమాన్యుయల్ కెప్టెన్సీ అనగానే ఇమ్మీడియట్గా తీసేశాడు. అది ఒక జెన్యూన్గా తీసాడా ఆవిడ కోసం, లేదంటే గేమ్ కోసం తీసాడా అంటే నాకు జెన్యూన్గా తీసాడా అన్న వైపే నుంచోవాలనిపిస్తుంది. బికాస్ ఐ రియలీ లవ్ దేర్ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళిద్దరి మధ్యన బాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ప్యూర్ అండ్ జెన్యూన్. సో తనేం అంత పిచ్చివాడు కాదు. హీ కెన్ స్టిల్ విన్ ద కెప్టెన్సీ అండ్ అది మెచ్చి ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా ఆ కెప్టెన్సీ మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వితౌట్ సెకండ్ థాట్ తను ఇచ్చేసాడు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇమాన్యుయల్ ఫర్ దాట్ అనిపించింది. వెరస్ కమింగ్ టు తనుజ, నాకు ఐ థింక్ దట్ ఈస్ ఇది తను ఓన్లీ షో కోసమే చేసింది అనిపించింది. ఎందుకు అలా అనిపిస్తుంది అనేది ప్లీజ్ హియర్ మీ అవుట్. బికాస్ తనుజ ఒక పాయింట్లో తనకి కాఫీ వచ్చినప్పుడు, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, తను ఫస్ట్ టైం కాఫీ సంజన గారి దగ్గర నుంచి తీసుకొని గెలుచుకుంటుంది కదా. అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ చేసినప్పుడు హరీష్ గారు పక్కన కూర్చున్నప్పుడు, నాకు ఈ కాఫీ ఎవరితో షేర్ చేసుకోవడం ఇష్టం లేదు, నాన్న ఇలా అడిగారు కానీ నాన్నకు కూడా నాకు ఇవ్వాలని లేదు అని అంటది. నెక్స్ట్ సెకండే మళ్ళీ మనసు మార్చుకొని ఇచ్చేస్తుంది అనమాట. సో తనకు అంత క్లోజ్ అయిన భరణి గారికే అది ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించిన వ్యక్తి, అదే కాఫీ కోసం సంజన గారితో అంత గొడవ చేసిన వ్యక్తి, అదే కాఫీ గురించి ఆ స్ట్రెస్ అంతా తీసుకెళ్ళి రాము మీద చూపించి రాము మీద ఇరిటేట్ అయిపోయిన వ్యక్తి అంత ఈజీగా సంజన గారి కోసం వదిలేసుకుంటుందా అంటే ఐ డౌట్ అండి. బికాస్ షీ ఈజ్ నాట్ దాట్ క్లోజ్. సంజన గారు ఈజ్ నాట్ క్లోజ్ లైక్ హౌ ఇమాన్యుయల్ ఇస్, హౌ రీతు ఈజ్, హౌ భరణి గారు ఈజ్. వీళ్ళ ముగ్గురులో ఎవరి కోసం చేసినా ఐ వుడ్ హవ్ థాట్ ఇట్స్ జెన్యూన్ అనమాట. సో ఎటు బిగ్ బాస్ తనకి కాఫీ ఇవ్వడు, అదేదో వన్స్ ఇన్ అ వైల్ ఏదో నాగార్జున గారి ద్వారా వచ్చింది, అది ఎటు రాదు, ఒకవేళ వచ్చినా రేర్ కేస్ అని తనకు తెలుసు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ వే తను ఇచ్చేస్తే అది జనాల్లో మంచిగా వెళ్తుందేమో అనేది తన ఉద్దేశం అని నాకు అనిపించింది. సో మీలో అది ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు చెప్పండి.